దాంట్లో వారు కంప్లీట్ అయిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు, లేకపోతే మిగిలిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు. ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది ఇవ్వడం జరుగుతుంది వారికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు. అలాగే ఇది మినిమం 10 lakhs వస్తుంది. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే ఈ స్కీమ్లో 10 లక్షలు మినిమం వస్తుంది. మ్యాక్సిమం బెనిఫిట్ 25 lakhs వస్తుంది. అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, స్టాట్యూటరీ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏవైతే రూల్ ప్రకారం ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అప్లికబుల్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 29 మంది ఎవరైతే ఉన్నారో అందరూ గ్రూప్ గా వారు రిటైర్మెంట్ కి ఒప్పుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి 50 లక్షలు అదనంగా 5 లక్షలు అదనంగా అందరికి ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు ఈ స్కీమ్ అప్రూవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ స్కీమ్ ని ఈ ఉద్యోగస్తులతో వారితో కూడా చర్చించడం జరుగుతుంది. తిరుమల ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకుని, ఆ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్ గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో ఉన్న సీతారాం కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనేది సారు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని నిర్ణయం ప్రకారం త్వరలోనే ఇక్కడ ముఖ్యంగా మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కావాల్సినంత సైజులో ఉన్న బిల్డింగ్ లేదు. దానికి టెంపరీగా ఒక బిల్డింగ్ ఏదన్నా సరే ఒక టెంపరీ స్ట్రక్చర్ అయినా పెట్టి అక్కడ అన్నదానం అనేది త్వరలోనే మొదలు పెట్టాలనేది ఇవాళ నిర్ణయం కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. అలాగే రాజధానిలో ఉన్న రెండవ ముఖ్యమైన టిటిడి దేవాలయం తుళ్ళూరు మండలంలో అనంతవరంలోని టిటిడి దేవాలయం, దీన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 10 కోట్లు ఈరోజు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఇవి ఉన్నాయో, ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో, ఈ భజన ఏదైతే ఉందో, ఈ గోవిందనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటివి ఏమైనా చేసినా కూడా టీటీడీ గట్టిగా చర్యలు తీసుకుంటుంది, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. చూడండి, ఇజ్రాయెల్ది టెక్నాలజీ ఒకటి ఉందని చెప్పారు. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవి ఒకసారి స్టడీ చేస్తాము. ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయని చూసి దాని మీద బోర్డులో నిర్ణయం తీసుకోవడం. రాజధానిలో 10 కోట్లకు సంబంధించి ఫ్రెష్ ప్రపోజల్స్ ఇంతకుముందు ఒకసారి వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది ప్రపోజల్స్. ఇది వేరే, ఇది వేరే టెంపుల్. అమరావతిలో ఉన్న వెంకటాపాలెంలో ఉన్నదానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా, అది కన్సల్టెంట్ పెట్టి ఇప్పుడు ఉన్న ఆలయం ఏదైతే ఉందో దాన్ని చిన్నది చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఆలయం ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కట్టి బయట
ఇంకా ఫెసిలిటీస్, పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ సెంటర్ ఇవన్నీ కూడా అర్చకులకి ఉన్న ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అర్చకులకు ఒక బిల్డింగ్, తర్వాత పిలిగ్రిమ్ వెయిటింగ్ హాల్, ఇంకా అన్నప్రసాదం కాంప్లెక్స్, ఇవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు పోయినసారి రివ్యూ మీటింగ్ లో ఏమన్నారంటే ఆయనకి అంతా చూపించిన తర్వాత ఇది ఇంకా బాగా చేయాలి, దీన్ని బౌండరీ వాళ్ళు కూడా ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంది కదా అది కూడా చాలా ఆర్డినరీగా ఉంది, దీన్ని మంచి స్టాండర్డ్ లో చేయాలని చెప్పి ఒక మంచి కన్సల్టెంట్ తీసుకోమన్నారు. అందుకే ఈ రోజు బోర్డులో కూడా అప్రూవ్ చేయించుకున్నాము. బోర్డులో అప్రూవ్ అయిన తర్వాత ఆ కన్సల్టెంట్ ఎవరన్నా తీసుకుని కాంప్రహెన్సివ్ గా ఒక మంచి స్టాండర్డ్ లో చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది ఏదండి స్టేట్ విజిలెన్స్ నివేదిక ఇంకా మాకు రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. టీటీడీ ఆగమ సలహా మండలి మార్పు చేయడం జరిగింది. అది ఇష్యూ చేయలేదా? ప్రెస్ రిలీజ్ ఇంకా అవ్వలేదా? ఇంకా నేను సైన్ చేశాను, అది రిలీజ్ చేస్తామండి. ఇష్యూ ఏమైంది? ఇష్యూ చేయలేదు, వస్తుందండి, అది అప్రూవ్ అయిపోయింది. శ్రీవారి దర్శనానికి అవును, అది గూగుల్ కి మొన్న అప్రూవ్ చేయడం జరిగింది. గూగుల్ ఎంఓయూ చేసుకున్నాము మొన్ననే. తర్వాత టీసీఎస్ వాళ్ళు కూడా దాని మీద స్టడీ చేస్తున్నాను. స్టడీ చేసి మేబీ 3-4 నెలల్లో వాళ్ళు ఏదైనా రికమెండేషన్ ఏమన్నా చేయొచ్చు. ముఖ్యంగా మనకు ఉన్న కన్స్ట్రెంట్ ఏంటంటే డేటా అనేది ప్రాపర్గా లేదు, అంతా మాన్యువల్ గా మెయింటైన్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీలో చేయాలంటే డేటా కంపైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది లేదు. కొంతవరకు గత 6-10 నెలల్లో మనం డేటా అనేది కొంతవరకు బిల్డప్ చేయడం జరిగింది కొంత టెక్నాలజీ ఉపయోగించి. సో వారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సో చేస్తారు వాళ్ళు. సరే, నాన్ హిందూస్ కి సంబంధించి టీటీడీ బోర్డ్ had recommended to the government to take the non-Hindus into the government's fold. As the government turned down the TTD's clear, and when it suggests that TTD should accommodate in non-Hindu, non-religious organizations అని చెప్పారు. సో దాని తర్వాత బోర్డులో ఇది వేరే డిపార్ట్మెంట్ లో తీసుకోవడానికి అంత డిపార్ట్మెంట్స్ లో ఇబ్బంది.